10th క్లాస్ వరకు నేను చదివిన స్కూల్లో ఓ మాస్టర్ ఉండేవారు. ఆయన పేరు ఎస్ బలరామయ్య. ఇప్పుడు ఆయనకి 87 ఇయర్స్, ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎస్ బలరామయ్య సైన్స్ మాస్టర్ అంటే అందరికీ హడలే. 45 మినిట్స్లో 25 నిమిషాలు లెసన్ చెప్పేవాడు. జస్ట్ 5 మినిట్స్లో నోట్స్ ఇచ్చేవాడు. చదవడానికి 5 నిమిషాలు టైం ఇచ్చేవాడు. లెసన్, నోట్స్, రీడింగ్ టైం ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు నిలబడండి అనేవారు, రాని వాళ్ళు కూర్చోండి అనేవారు. నిలబడిన వాళ్ళు ఎవరిని పిలుస్తాడో తెలియదు, పిలిచి అప్పచెప్పమనేవాడు అనమాట, అందరూ వినేలాగా. ఎవరికైతే రాలేదని కూర్చున్నారో వాళ్ళనప్పుడు నిలబడమని, వచ్చిన వాళ్ళు కూర్చోమని, కూర్చున్న రాని వాళ్ళందరినీ కూడా బెంచ్ ఎక్కించేసేవారు అన్నమాట. ఎక్కించి వరుస పెట్టి కాళ్ళ మీద కొట్టుకుంటూ వచ్చేసేవాడు. మీకు అర్థమైపోయింది కదా నేను చెప్పింది. ఇంకా లెసన్ రానివాడు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు మొదటి వర్తమానం విన్నవాళ్ళు పాయింట్లు వచ్చి ఇక్కడ ఎవరు చెప్పగలరు? 1 చేయొద్దండి. మొదటి వర్తమానము అన్ని పాయింట్లు వరుసగా చెప్పగలను అన్నవాళ్ళు చేయొద్దండి. థ్యాంక్ యూ, గ్రేస్ ఎత్తింది. నేను కూడా మన చర్చికి బలలు చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు బల మీద కూర్చుంటారు, ఎదురు డెస్క్లు ఉంటాయి. అదేవిధంగా లెసను, నోట్స్ లాగే రీడింగ్ అయిన తర్వాత నిలబడమంటాను వచ్చిన వాళ్ళని. రాని వాళ్ళందరినీ కూడా ఎక్కలేని ముసలి కూడా చేతులు ఎక్కిచ్చేస్తాం పైకి. కాళ్ళు మీద కర్రెట్టి కొడదాం అనుకుంటున్నాను. ఏమండి ప్రీతి గారు? ఎందుకంటే ఏ సంబంధమైన ఆ పాఠాలే ఆయన ఎంత చక్కగా టీచ్ చేసేవాడో, అంతగానే విపులంగా మనకి అర్థమయ్యే విధంగానే చెప్తూ ఉన్నారు. ఎందుకు క్యాచ్ వెళ్ళిపోతున్నాం?